ముఖ్యమంత్రిగా పనిచేసి మధ్యప్రదేశ్ ముఖ చిత్రాన్ని రూపురేఖల్ని మార్చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి, ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ 101వ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు, 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చటగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకుపక్షం సుపక్షం అనేటువంటి మాట లేకుండా భారతదేశం యొక్క గొప్పదనాన్ని మాత్రమే, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు వారు ప్రతిపక్ష నాయకులు, సుపక్ష నాయకులు అనేటువంటి మాట పక్కన పెట్టి వారందరి గౌరవాన్ని నిలబడడానికి నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహానుభావుడి యొక్క 100వ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు కీలకమైనటువంటి మన అమరావతిలో రైతులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి యావత్తు కూడా కావాలని కోరుకుంటున్నటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి గారి మస్తిష్కంలో మెదిలినటువంటి ఒక అద్భుత కళాఖండం